Welcome to Pinnacle 2 Science. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో 12th క్లాస్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి సొల్యూషన్స్ లోని పార్ట్ 10గా కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆస్మోటిక్ ప్రెజర్ గురించి ఇన్ డీటెయిల్డ్గా introduction about colligative properties, osmosis, types of tonicity osmosis, osmotic pressure, reverse osmosis, and IIT, JEE, NEET, nationwide competitive examinations మీద ఈ పర్టిక్యులర్ పాయింట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కాన్సెప్టువల్ ప్లస్ అప్లికేషన్ వైడ్ ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. What are colligative properties? Colligative properties అంటే ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ డెఫినేషన్ టచ్ చేస్తూ ప్రాపర్టీస్ అనేటువంటివి ఏమున్నాయి అనేటువంటిది చెక్ చేస్తే ప్రాపర్టీస్ డిపెండింగ్ ఆన్ ఏ సొల్యూట్ కాన్సంట్రేషన్ నాట్ సొల్యూట్ టైప్. ప్రాపర్టీస్ అనేటువంటివి సొల్యూట్ కాన్సంట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి, నాట్ సొల్యూట్ టైప్. సొల్యూట్ టైప్ మీద డిపెండ్ అయి ఉండవు. అంటే సాల్వెంట్లోకి సొల్యూట్ని యాడ్ చేస్తున్నప్పుడు సాల్వెంట్ తీసుకున్నాను, సొల్యూట్ యాడ్ చేస్తున్నాను, సొల్యూట్ నేచర్ అనేటువంటిది నాన్ వోలటైల్ నేచర్ తీసుకుంటే ఈ సొల్యూట్ యొక్క క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్కి 1 mole or 2 mole, 3 moles and so on, ఇలా క్వాంటిటీ యాడ్ చేస్తూ వెళితే ప్రాపర్టీస్ అనేటువంటివి డిపెండ్ అయి ఉంటాయి. వాటినే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తాము. ఇవి 4 టైప్స్గా క్లాసిఫై చేయబడి ఉన్నాయి. అవి వేపర్ ప్రెషర్ లోయరింగ్, బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్, ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్, ఆస్మాటిక్ ప్రెషర్. ఈ 4 ప్రాపర్టీస్ని నెంబర్ డిపెండెంట్ ప్రాపర్టీస్ అని చెప్తాము. అంటే 1 మొలారిటీ నాన్ వోలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తే 1 మొలారిటీ ప్రాపర్టీ అనేటువంటిది చేంజ్ జరుగుతుంది. అదే 2 moles యాడ్ చేస్తే 2 moles ఆఫ్ ప్రాపర్టీ చేంజ్ జరుగుతుంది. 3 moles వేస్తే 3 moles ఆఫ్ చేంజ్ అనేటువంటిది అబ్జర్వేషన్ చేస్తాము. అదేవిధంగా అంటే క్వాంటిటీ అనేటువంటిది సొల్యూట్ యొక్క క్వాంటిటీ ప్రాపర్టీస్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో సొల్యూట్ యొక్క కాన్సంట్రేషన్ పైన డిపెండ్ అయి వర్క్ చేసే ప్రాపర్టీస్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తాము. సో ఇలా సొల్యూట్ యొక్క నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ని నథింగ్ బట్ నెంబర్ గేమ్ అని చెబుతాము. ఈ వీడియోలో 4th ప్రాపర్టీ అయినటువంటి ఆస్మోటిక్ ప్రెషర్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక విషయం, ఈ 4 ప్రాపర్టీస్ అనేటువంటివి ఇంటర్ డిపెండెంట్ ప్రాపర్టీస్ అని చెప్తాము.
ఇంటర్ డిపెండెంట్ అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో ఇలా ఒక ప్రాపర్టీ మీద ఇంకొక ప్రాపర్టీ డిపెండ్ అయి ఉండడాన్ని ఇంటర్ డిపెండెంట్ నేచర్ అని చెప్తాము. సో ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇంటర్ డిపెండెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఆస్మోటిక్ ప్రెషర్ అనేటువంటి కాలిగేటివ్ ప్రాపర్టీస్లోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని రియల్ ప్రాక్టికల్స్ చూస్తే, కేస్ 1 మ్యాంగో ఇన్ ప్యూర్ వాటర్, ఫ్రెష్ వాటర్లోకి మ్యాంగో అనేటువంటిది డిప్ చేస్తే వాట్ హ్యాపెన్స్, మ్యాంగో లోపలికి వాటర్ అనేటువంటిది వెళ్తుంది. వాటర్ వెళ్ళి అది స్వెల్లింగ్ అనేటువంటిది చూపిస్తుంది. సో ఎప్పుడు మ్యాంగోని ఫ్రెష్ వాటర్లో డిప్ చేస్తే స్వెల్లింగ్ అవుతుంది. మ్యాంగోని సాల్ట్ వాటర్లో డిప్ చేస్తే అప్పుడు శ్రింక్ అనేటువంటి నేచర్ని చూపిస్తుంది. సో ఇక్కడ కేస్ 1లో మ్యాంగోని మనం ఫ్రెష్ వాటర్లో పెడితే స్వెల్లింగ్ అవుతుంది, సాల్ట్ వాటర్లో పెడితే సింక్ అవుతుంది. అంటే మ్యాంగోలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ అబ్జర్వేషన్ అనేటువంటిది మీరు ప్రాక్టికల్గా చెక్ చేసి చూడండి, ఇదే ఫినామినా జరుగుతుంది. కేస్ 2 ఫ్లవర్ తీసుకోండి, రోజ్ ఫ్లవర్ ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే, రోజ్ ఫ్లవర్ అనేటువంటిది ఓపెన్గా ఉన్నప్పుడు మనం రోజ్ ఫ్లవర్ని కట్ చేస్తే ట్రీ నుంచి ఇలా రోజ్ ఫ్లవర్ చూసినప్పుడు కొద్ది రోజుల కల్లా అది డల్ నేచర్ని చూపిస్తుంది. సో డల్ ఆ లీవ్స్ అనేటువంటివి ఫేడ్ అయినట్టు చూస్తాము. ఇదే రోజ్ ఫ్లవర్ని వాటర్లో డిప్ చేస్తే అప్పుడు ఆ డల్నెస్ ఉన్నటువంటి ఫ్లవర్ గ్లో అనేటువంటిది వస్తుంది, ఫ్రెష్ ఫ్లవర్ కిందికి మారిపోతుంది. సో ఇప్పుడు మనం కేస్ 1 మ్యాంగో చెక్ చేసాం, కేస్ 2 రోజ్ ఫ్లవర్ చెక్ చేసాము. ఇక్కడ క్వశ్చన్ ఏమని రైజ్ అవుతుంది, కేస్ 1 అబ్జర్వేషన్ చేశాము, కేస్ 2 అబ్జర్వేషన్ చేశాము. ఈ 2 కేసెస్ని అబ్జర్వేషన్ చేస్తే గెస్ వై దిస్ హ్యాపెన్స్, ఎందుకు మ్యాంగో అనేటువంటిది ఫ్రెష్ వాటర్లో పెట్టినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది, సాల్ట్ వాటర్లో పెట్టినప్పుడు సింక్ అయిపోతుంది. అదే రోజ్ ఫ్లవర్ అనేటువంటిది వాటర్లో పెడితే గ్లో ఉంటుంది, వితౌట్ వాటర్ అయితే షేడ్ అవుతుంది. వీటికి కెమికల్ మెకానిజం ఏమై ఉంటుంది అనేటువంటిది చెక్ చేస్తే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్, పర్మిట్ అంటే అలౌ చేయడం, సెమీ అంటే 50-50 అంటే కొంచెం పాస్ చేస్తుంది, కొంచెం అలౌ చేయదు. ఇటువంటి నేచర్ని సెమీ పర్మియబుల్ నేచర్ అని చెప్తాము. మళ్ళీ బ్యాక్ వస్తే మ్యాంగోని సాల్ట్ వాటర్లో ఉంచినప్పుడు మ్యాంగోలో ఉన్నటువంటి ఫైబర్ అనేటువంటి మెటీరియల్ ప్లస్ వాటర్ ఉంటుంది. ఈ మ్యాంగో లేయర్ నుంచి వాటర్ ఒక్కటే సాల్ట్ వాటర్లోకి వాటర్ ఎగ్జిస్ట్ జరుగుతుంది, జరిగినప్పుడు సింక్ అయిపోతుంది. ఇక్కడ రోజ్ ఫ్లవర్ చూసుకుంటే స్టెమ్ యొక్క స్కిన్ ఉంటుంది, వాటర్ని ఇన్ తీసుకుంటుంది వాటర్లో డిప్ చేసినప్పుడు. సో ఇక్కడ మ్యాంగో లేయర్ అనేటువంటిది రోజ్ ఫ్లవర్ యొక్క స్టెమ్ ఇటువంటిది పర్మియబుల్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్గా వర్క్ చేస్తాయి. మ్యాంగోలో చూసుకుంటే ఫైబర్ అనేటువంటిది బయటికి రాలేదు, ఓన్లీ వాటర్ మాత్రమే ఇన్
అండ్ అవుట్ అనేటువంటి మెకానిజం జరిగింది. అదే రోజ్ ఫ్లవర్ చూసుకుంటే వాటర్ మాత్రమే ఇన్ అయింది. ఇలా 2 కేసెస్లో అబ్జర్వేషన్ చేసుకుంటే మ్యాంగో స్కిన్ ఆర్ స్టెమ్స్ యాక్ట్ యాజ్ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్స్. ఇదే మెకానిజాన్ని అప్లై చేస్తే ఇక్కడ సొల్యూషన్ అనే యూనిట్ కాబట్టి సొల్యూషన్లో సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది. సో ఈ విధంగా సొల్యూట్ సాల్వెంట్ కాంబినేషన్ని సొల్యూషన్ అని చెప్తాము. సొల్యూషన్కి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెడితే ఓన్లీ సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే దాని ద్వారా పాస్ అయి వస్తాయి. సొల్యూట్ పార్టికల్స్ పాస్ అవ్వలేవు. సో ఈ నేచర్నే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటాము. దీన్నే సెలెక్టివ్ బ్యారియర్ అని చెప్తాము, బ్లాక్స్ సొల్యూట్స్ అని చెప్తాము. ఇంకా ఎగ్జాంపుల్స్కి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే సెల్ మెంబ్రేన్స్, డయాలసిస్ ట్యూబింగ్ అనేటువంటివి ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ కాన్సెప్ట్ బేస్ అయి వర్క్ చేస్తూ ఉంటాయి. వాటిని ఒకసారి చెక్ చేస్తే సెల్ మెంబ్రేన్ బయలాజికల్ బాడీస్లలో ఉన్నటువంటి సెల్ని జూమ్ చేసి చూస్తే ఇలా సెల్ అనేటువంటిది ఉంటుంది స్ట్రక్చర్. ఇక్కడ వాటర్ పార్టికల్, స్మాల్ మాలిక్యూల్స్ అనేటువంటివి మన బాడీలో ఉంటే వాటర్ అనేటువంటిది సెల్ ద్వారా పాస్ అయి వస్తుంది. సొల్యూట్ మాలిక్యూల్స్ అనేటువంటివి రాలేవు. ఇటువంటి మెకానిజంని సెల్ చూపిస్తుంది. కాబట్టి సెల్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్తాము. డయాలసిస్ మెకానిజం చెక్ చేసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. అటువంటి పేషెంట్లు డయాలసిస్ లేకి వస్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే బ్లడ్ అనేటువంటిది షుగర్ ప్లస్ సాల్ట్ వంటిదో బ్లడ్ ఇంప్యూరిటీ అయిపోతుంది. కిడ్నీ న్యాచురల్గా క్లీనింగ్ చేసే మెథడ్ కోల్పోతుంది. అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ స్టెప్ డయాలసిస్ లేకి వస్తారు. ఈ డయాలసిస్ మెకానిజంలో ఇక్కడ యూజ్ చేసేటువంటి డయాలసిస్ ట్యూబ్ అనేటువంటిది, బ్లడ్ అనేటువంటిది ఇలా వచ్చినప్పుడు బ్లడ్లో ఉన్నటువంటి సాల్ట్ ప్లస్ షుగర్ అనేటువంటివి వాటర్లో డిజాల్వ్ అయి ఉంటాయి. సో వాటర్ డిజాల్వ్ అయి ఉన్నప్పుడు ఈ బ్లడ్ని ప్యూరిఫై చేయాలి అంటే వాటర్ ప్లస్ సాల్ట్స్, షుగర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ బ్లడ్ అనేటువంటిది ఇంప్యూరిటీ బ్లడ్ అనేటువంటిది డయాలసిస్ ట్యూబింగ్ ద్వారా వచ్చినప్పుడు వాటర్ మాత్రమే పాస్ అయి వస్తుంది. సెల్ మెంబ్రేన్, డయాలసిస్ ట్యూబింగ్ అనేటువంటివి యాక్ట్ యాజ్ ఏ సెమీ పర్మియబుల్ membranes. It is a selective barrier. సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ని సెలెక్టివ్ మెంబ్రేన్ అని చెప్తాము. ఏ విధంగా అంటే రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఆరెంజ్ జ్యూస్ కావాలి. ఆరెంజ్ జ్యూస్ని చేసేటప్పుడు ఆరెంజ్ పల్ప్ అనేటువంటిది ఉంటుంది. ఆ సైజుకి ఫిల్టర్ చేయాలి అని అంటే ఇటువంటి బిగ్ ఫన్నెల్ ఉన్నటువంటి హోల్స్ ఉన్నటువంటి తీసుకుంటాము. అప్పుడు ఆ పల్ప్ అనేటువంటిది పైన ఉండి జ్యూస్ అనేటువంటిది మాత్రమే కిందికి వెళుతుంది. అదే టీ ఫిల్టరేషన్ చేసేటప్పుడు టీ ఫన్నెల్ తీసుకుంటాము. సో వాటి యొక్క హోల్స్ అనేటువంటివి స్మాల్ హోల్స్ ఉంటాయి. టీ పౌడర్ అనేటువంటిది పైన ఉంటుంది. టీ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది కిందికి వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటర్లో సాలిడ్ కాంబినేషన్ ఏదైనా శాండ్, డస్ట్, ఎనీ పార్టికల్స్ ఉండేటువంటివి చూసుకుంటే వాటిని ఫిల్టర్ చేసేటప్పుడు
ఫిల్టర్ పేపర్ పెట్టేసుకొని వాట్మన్ ఫిల్టర్ పేపర్ ఫిల్ట్రేషన్ అనేటువంటి చేస్తాము. సాలిడ్ పార్టికల్స్ ఫిల్ట్రేషన్ పేపర్ స్టక్ చేస్తుంది, లిక్విడ్ అనేటువంటిది కిందికి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ 3 కేసెస్లో చూసుకుంటే జ్యూసింగ్ చేయడానికి 1 టైప్ ఆఫ్ ఫనెల్ యూజ్ చేసాం, టీని ఫిల్ట్రేషన్ చేయడానికి 1 టైప్ ఆఫ్ ఫనెల్, సాలిడ్ లిక్విడ్ కెమికల్స్ని ఫిల్ట్రేషన్ చేయడానికి ఫిల్టర్ పేపర్ యూజ్ చేసాము. సో సెమీ పర్మియబుల్ ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ని పంపించలేదు 3 కేసెస్లో. కాబట్టి పార్టికల్ సొల్యూట్ పార్టికల్ సైజ్ నేచర్ బట్టి సెలెక్టివ్ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేటువంటిది తీసుకుంటాము. వాట్ ఈజ్ ఆస్మోసిస్? ఆస్మోసిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ త్రూ ఏ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ an area of low solute concentration to high solute concentration is called osmosis. అంటే చూడండి 2 బీకర్స్లలో డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా డెఫినేషన్ మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. ప్యూర్ సాల్వెంట్ బీకర్ తీసుకున్నాను, సొల్యూషన్ 1 బీకర్లో తీసుకున్నాను. ఈ 2 బీకర్స్లలో నుంచి ప్యూర్ సాల్వెంట్ని సొల్యూషన్ తీసుకొని మధ్యలో సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేటువంటిది డిప్ చేశాను. అంటే ప్యూర్ సాల్వెంట్ సొల్యూషన్ని సపరేట్ చేస్తూ అలా సమ్ టైం పెట్టేస్తే ఈ 2 అబ్జర్వేషన్ చేసుకుంటే సొల్యూషన్ సైడ్ ఉన్నటువంటి ఆ వాటర్ లెవెల్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. సో దీని అబ్జర్వేషన్ చేసి ఏం జరిగి ఉంటుంది చెక్ చేస్తే అకార్డింగ్ టు కెమికల్ మెకానిజం ప్యూర్ సాల్వెంట్ అనేటువంటిది ఓన్లీ వాటర్ ఉంటుంది. సో లో కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్స్ అని చెప్తాము. సొల్యూషన్ అంటే సొల్యూట్గా షుగర్ ప్లస్ వాటర్ మిక్స్ అయి ఉంటుంది. సో వాటర్కి షుగర్ ఉంటుంది, దీన్ని సొల్యూషన్ అని చెప్తాం. దీని కాన్సన్ట్రేషన్ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాటర్ లెవెల్ హై కాన్సన్ట్రేషన్ సైడు ఎన్హాన్స్ జరిగింది అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వాటర్ ఫ్లో అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ వాటర్ అనేటువంటిది సాల్వెంట్, వాటర్ మాత్రమే ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా ఫ్లో జరిగి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి జరిగి ఉంది అనేటువంటిది ఈ ఆస్మోసిస్ డెఫినేషన్. చూడండి వాటర్ మూమెంట్ అనేటువంటిది ఎక్కడికి జరిగింది? లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి వాటర్ మూమెంట్ అనేటువంటిది త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా జరిగి ఉంటే అటువంటి మెకానిజంని ఆస్మోసిస్ అని చెబుతాము. అనదర్ టెక్స్ట్ బుక్స్లలో కానీ ఫారెన్ ఆథర్స్ బుక్స్లలో కానీ ఆస్మోసిస్ అని డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ షేప్డ్ గ్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీటిని కూడా చెక్ చేస్తే వన్ సైడ్ ప్యూర్ వాటర్ తీసుకోండి, అనదర్ సైడ్ సొల్యూషన్ తీసుకోండి. వీటికి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేటువంటిది మధ్యలో ఉంచితే సమ్ టైంకి వాటర్ అనేటువంటిది ప్యూర్ వాటర్ లో కాన్సన్ట్రేషన్ సైడ్ నుంచి హై కాన్సన్ట్రేషన్ సైడ్కి వాటర్ ఫ్లో జరుగుతుంది. జరిగి హైట్ అనేటువంటిది అబ్జర్వేషన్ చూపిస్తుంది. సో ఇలా న్యాచురల్గా ప్యూర్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్ పెట్టుకున్నప్పుడు ప్యూర్ సైడ్ నుంచి వాటర్ ఫ్లో జరిగితే లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి ఈ మెకానిజంని ఆస్మోసిస్ మెకానిజం అని చెప్తాము.
ఇక్కడ ఆ గ్యాప్ అనేటువంటిది వచ్చినటువంటి దాన్నే ఆస్మాటిక్ ప్రెజర్ అని చెప్తాము. ఆస్మోసిస్ అనే వర్డ్ అనేటువంటిది గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేయబడింది. సో గ్రీక్లో ఆస్మోస్ అంటే ఇంపల్స్ అని, పుషింగ్ అని. పుషింగ్ అంటే తోయడం. అది న్యాచురల్ ఫోటోసింథసిస్ మెకానిజం చూసుకుంటే ప్లాంట్స్ అనేటువంటివి వాటర్ని అండర్ గ్రౌండ్ నుంచి సకింగ్ చేసుకుంటాయి. దీన్నే ఆస్మోసిస్ అని చెబుతాము. వాటర్ ప్లాంట్ స్టెమ్స్ అనేటువంటివి వాటర్ని గ్రౌండ్ నుంచి పుల్లింగ్ చేసుకుంటాయి. సో ఈ విధంగా పుష్ ఆర్ ఇంపల్స్ నేచర్ జరిగి వాటర్ గ్రౌండ్ నుంచి ప్లాంట్స్కి త్రూ స్టెమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సన్లైట్ వచ్చినప్పుడు ఫోటో మెకానిజంలో ఈ వాటర్ అనేటువంటిది ఇన్వాల్వ్ జరిగి ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ అనేటువంటివి ప్రొడ్యూస్ జరుగుతుంది. దీన్నే ఫోటోసింథసిస్ మెకానిజం అని చెప్తాము. ఇక్కడ ఆస్మోసిస్లో ఓర్థియో అంటే టు పుష్ అని, టు షూ అని. టోటల్గా ఈ టర్మ్స్ అనేటువంటివి ఎండమోసిస్, ఎగ్జ్మోసిస్ అనేటువంటి టర్మ్స్ నుంచి డిరైవ్ చేయబడ్డాయి. వీటిని రెనే డట్రోచెట్ అనేటువంటి సైంటిస్ట్ ఈ ఆస్మోసిస్ అనే పాయింట్ని ప్లాంట్ మెకానిజం ద్వారా చెప్పడం జరిగింది. రెనే డట్రోచెట్ అనేటువంటి సైంటిస్ట్ని ఫాదర్ ఆఫ్ ఆస్మోసిస్ అని చెబుతాము. సో ఫాదర్ ఆఫ్ ఆస్మోసిస్ అన్నప్పుడు రెనే డట్రోచెట్ అని మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఈయన ఫ్రెంచ్ బాటనిస్ట్. ఈ ఫ్రెంచ్ బాటనిస్ట్ పీరియడ్ వచ్చేసి 1776, 1847, 1826లో ఈ కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ప్లాంట్ సెల్స్ని తీసుకొని అవి వాటర్ మూమెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఎండమోసిస్, ఎగ్జ్మోసిస్ అనేటువంటి కాన్సెప్ట్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ పర్చ్మెంట్ మెంబ్రెన్స్ యానిమల్ స్కిన్స్ని యూజ్ చేసి అవి ఎలా వాటర్ ఫ్లో అవుతుంది మెంబ్రెన్స్గా యూజ్ చేసి అనేటువంటి కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేసి సైంటిఫిక్ జర్నల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. యానిమల్ స్కిన్స్గా కౌ, గోట్, షీప్, పిగ్ వంటివి యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ సైంటిఫిక్ జర్నల్ పబ్లిష్ చేసిన పర్సన్ రెనే డట్రోచెట్ కాబట్టి ఇతన్నే ఫాదర్ ఆఫ్ ఆస్మోసిస్ అని పిలుస్తాము. ఈ ఫాదర్ ఆఫ్ ఆస్మోసిస్ రెనే సైంటిస్ట్ ఎండోస్ ఆస్మోసిస్, ఎగ్జో ఆస్మోసిస్ అనేటువంటి కాన్సెప్ట్ని ఫైండ్ అవుట్ చేశారు. స్టార్టింగ్లో మ్యాంగో తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ సైంటిస్ట్ గ్రేప్స్ని తీసుకొని ఈ మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేశారు. డ్రై గ్రేప్స్ తీసుకొని అలాగే నార్మల్ గ్రేప్స్ తీసుకొని 2 కేసెస్లో అబ్జర్వేషన్ చేస్తే డ్రై గ్రేప్స్ అనేటువంటివి వాటర్లో సోకింగ్ చేస్తే కొద్దిసేపటికి డ్రై గ్రేప్స్ అనేటువంటివి స్వెల్లింగ్ జరిగి అవి ఉబ్బుతాయి. సో దీన్నే వాటర్ ఇన్సైడ్ రావడాన్ని ఎండ్ ఆస్మోసిస్. నార్మల్ గ్రేప్స్ని సాల్ట్ సొల్యూషన్లో పెట్టినప్పుడు గ్రేప్స్లో ఉన్నటువంటి వాటర్ అవుట్ సైడ్ వాటర్ వస్తుంది. సో అవుట్ H2O వస్తే దాన్ని ఎగ్జాస్మోసిస్ అని చెబుతాము. బాటనిస్ట్ స్టడీ చేసి ఆస్మోసిస్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్రూట్ యొక్క స్కిన్ అనేటువంటిది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్గా వర్క్ చేసింది. ఈ బాటనిస్ట్ యానిమల్స్ యొక్క స్కిన్ తీసుకొని
సమ్ మెటీరియల్స్ని పాస్ చేసినప్పుడు సాల్వెంట్ మాత్రమే ఫ్లో అయింది, సొల్యూట్ అనేటువంటిది ఫ్లో అవ్వలేదు అని ఫైనల్గా కంక్లూజన్ చేసి వాటర్ మూమెంట్ అనేటువంటిది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి ఫ్లో అవుతుంది. ఈ మెకానిజంనే ఆస్మోసిస్ అని చెబుతాము అని జనరల్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండోస్మోసిస్, ఎగ్జాస్మోసిస్. థామస్ గ్రాహం అనేటువంటి సైంటిస్ట్ డయాలసిస్ ట్యూబింగ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది 1854లో. ఇతను స్కాటిష్ కెమిస్ట్ డయాలసిస్ ప్రిన్సిపుల్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ డయాలసిస్ ప్రిన్సిపుల్? సపరేటెడ్ సొల్యూట్స్ బై సైజ్ యూజింగ్ మెంబ్రెయిన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డయాలసిస్ ప్రిన్సిపల్స్. సో డయాలసిస్లో ట్యూబింగ్కి ఫస్ట్ ఈయన యూరిన్ తీసుకున్నారు. యూరిన్లో సాల్ట్స్ ప్లస్ వాటర్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ యూరిన్ పాస్ చేసినప్పుడు ట్యూబింగ్ ద్వారా ఈ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఇక్కడి నుంచి వాటర్ని ఫ్లో చేసింది, సొల్యూట్ పార్టికల్స్ని అలాగే ఉంచడం జరిగింది. సో ఈ మెకానిజంనే డయాలసిస్ ట్యూబింగ్ మెకానిజం అని ఎక్స్ప్లెయిన్ చేశారు. విల్హెమ్ ప్రిఫర్ అనే సైంటిస్ట్ క్వాంటిటేటివ్ ఆస్మోసిస్ని ఫైండ్ అవుట్ చేశారు. క్వాంటిటేటివ్ అంటే మనకి డెఫినేషన్ ఏం చెప్పాం? లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి వాటర్ మూమెంట్ జరుగుతుంది, వాటర్ యొక్క లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది అని చెప్పాం. ఈ వాటర్ లెవెల్ పెరగడాన్ని మనం ఆస్మోటిక్ ప్రెజర్ అని చెప్పాము. ఈ ఆస్మోటిక్ ప్రెజర్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అనేటువంటిది విల్హెమ్ ప్రిఫర్ చెప్పారు. అంటే విల్హెమ్ ప్రిఫర్ ఆస్మోటిక్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని 1877లో డిస్కవరీ చేశారు. ఆయన తీసుకున్నటువంటి సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్నే ప్రిఫర్ సెల్ అని చెప్తాము. ఈయన నేమ్కే ప్రిఫర్ సెల్ అని పెట్టుకున్నారు. ఇక్కడ సెటప్ చూడండి. సొల్యూషన్ అనేటువంటిది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా పోరస్ ద్వారా ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఇన్సైడ్ సొల్యూషన్ ఉంది. అబ్జర్వేషన్ చేస్తే వాటర్ అనేటువంటిది లో కాన్సంట్రేషన్, సొల్యూషన్ అనేటువంటిది హై కాన్సంట్రేషన్. లో కాన్సంట్రేషన్ నుంచి వాటర్ అనేటువంటిది హై కాన్సంట్రేషన్కి మూమెంట్ జరిగి వాటర్ అనేటువంటిది ప్రెజర్ చూపిస్తుంది. అది ఎంత ప్రెజర్ ఉంది అనేటువంటి హైట్ని త్రూ మానోమీటర్ ద్వారా ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ విధంగా క్వాంటిటీ అంటే 1 పాస్కల్ ప్రెజర్, 2 పాస్కల్ ప్రెజర్ ఇలా క్వాంటిటీతో మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని విల్హెమ్ ప్రిఫర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆస్మోటిక్ ప్రెజర్, ద మినిమం ప్రెజర్ నీడెడ్ టు స్టాప్స్ ది ఆస్మోసిస్ త్రూ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్మోటిక్ ప్రెజర్. సో ఈ ఆస్మోటిక్ ప్రెజర్ని బయాలజీ, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అప్లికేషన్స్కి యూజ్ చేస్తూ ఉంటాము. సో డెఫినేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాను. ఆస్మోసిస్ అంటే ఏం చెప్పాం? ప్యూర్ వాటర్ వన్ సైడ్ తీసుకున్నాము, సొల్యూషన్స్ గ్లూకోజ్ ప్లస్ వాటర్ని అనదర్ సైడ్ తీసుకున్నాము. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఉంచితే ఇనిషియల్ స్టేట్లో చూసుకుంటే వీటి యొక్క హైట్స్ అనేటువంటివి ఈక్వల్గా ఉంటాయి. సమ్ టైంకి ఈక్విలిబ్రియం స్టేట్లో అబ్జర్వేషన్ చేసుకుంటే ప్యూర్ సాల్వెంట్ సైడ్ నుంచి లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి వాటర్ అనేటువంటిది మూమెంట్ జరిగి అది హైట్ అనేటువంటిది ఇలా చూపిస్తుంది.
ఈ హైట్ ఎంత వచ్చింది వాటర్ ఇక్కడ చూపించేటువంటి దాన్నే ఆస్మోటిక్ ప్రెషర్ అని చెప్తాము. ఈ ఆస్మోటిక్ ప్రెషర్ మళ్ళీ లెవెల్ రావడానికి మనం ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేస్తే ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ చేసినప్పుడు ఇది లెవెల్ వస్తుంది కదా, ఆ లెవెల్ వచ్చేంత వరకు ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు వచ్చేటువంటి ప్రెషర్ని ఆస్మోటిక్ ప్రెషర్ అని క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ ఇస్తాము. ఆస్మోసిస్ అండ్ డిఫ్యూజన్. ఆస్మోసిస్ అంటే ఏం చెప్పాం? సాల్వెంట్ అనేటువంటిది లోయర్ కాన్సంట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సంట్రేషన్కి ఫ్లో అవుతుంది. ఇక్కడ పాసివ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ అంటే పాసివ్ అంటే మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేయము, న్యాచురల్గా జరిగేటువంటి మెకానిజం. సో దీన్నే పాసివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తాము. వాటర్ అనేటువంటిది ప్లాంట్స్ రూట్స్ నుంచి తీసుకుంటుంది అనేటువంటి ఎగ్జాంపుల్స్ని ఆస్మోసిస్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డిఫ్యూజన్ అంటే సొల్యూట్ అనేటువంటిది లేదా గ్యాస్ అనేటువంటిది హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్కి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. సో ఆస్మోసిస్ అంటే సాల్వెంట్, డిఫ్యూజన్ అంటే సొల్యూట్, లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్ అంటే ఆస్మోసిస్, హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్ అంటే డిఫ్యూజన్. సో డిఫ్యూజన్ మెథడ్ని కూడా పాసివ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్తాము. ఎటువంటి మెకానిజం అప్లై చేయము. ఆక్సిజన్ ఎంటరింగ్ బ్లడ్ స్ట్రీమ్ ఫ్రమ్ లంగ్స్. లంగ్స్ నుంచి ఆక్సిజన్ అనేటువంటిది బ్లడ్లోకి వెళ్ళే మెకానిజంని డిఫ్యూజన్ మెకానిజం అని చెప్తాము. ఈ టూ టర్మ్స్ని క్లియర్గా ఇమేజెస్లో చూస్తే డిఫ్యూజన్ డెఫినేషన్ ఏమని చెప్పాం? హయ్యర్ కాన్సంట్రేషన్ నుంచి లోయర్ కాన్సంట్రేషన్కి డిఫ్యూజ్ జరుగుతుంది. చూడండి, వాటర్ తీసుకున్నాను, వాటర్లో ఇంక్ డ్రాప్స్ అనేటువంటివి వేస్తున్నాను. సో ఇంక్ డ్రాప్స్ అనేటువంటివి హై కాన్సంట్రేషన్. సో హై కాన్సంట్రేషన్ నుంచి ఇవి డిఫ్యూజన్ జరుగుతాయి. ఇలా టోటల్గా హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్కి డిఫ్యూజ్ జరిగితే వాటిని డిఫ్యూజన్ మెకానిజం అని చెప్తాము. ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వేషన్ చేసుకుంటే ఇంక్ అనేటువంటిది సొల్యూట్, వాటర్ అనేటువంటిది సాల్వెంట్. సో ఇక్కడ సొల్యూట్ అనేటువంటిది డిఫ్యూజన్ జరుగుతుంది. ఆస్మోసిస్ ప్యూర్ వాటర్ సొల్యూషన్ అనేటువంటి తీసుకొని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెడితే లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి వాటర్ అనేటువంటిది ఫ్లో జరుగుతుంది. సో వాటర్ అంటే సాల్వెంట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటిది సాల్వెంట్ ఫ్లో అనేటువంటిది లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఏ ఆస్మోసిస్. దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫ్యూజన్ అండ్ ఎఫ్యూజన్. డిఫ్యూజన్ అండ్ ఆస్మోసిస్. ఆస్మోటిక్ ప్రెషర్కి ఈక్వేషన్ చెక్ చేసుకుంటే వాంట్ హాఫ్ అనే సైంటిస్ట్ ఆస్మోటిక్ ప్రెషర్కి ఈక్వేషన్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. పై ఈజ్ ఈక్వల్ సిఆర్టీని ఆస్మోటిక్ ప్రెషర్ ఈక్వేషన్ అని చెప్తాము. దీని డెఫినేషన్ ఏంటి అంటే ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేటప్పుడు పై ఈజ్ ఈక్వల్, ఇక్కడ మొలారిటీని సి అని చెప్తాము. సో పై ఈజ్ ఈక్వల్ సిఆర్టీ. సి అంటే మోలాల్ కాన్సంట్రేషన్, ఆర్ అంటే ఐడియల్ గ్యాస్, టీ అంటే టెంపరేచర్. పై ఈజ్ ఈక్వల్ సిఆర్టీ అనేటువంటి ఈక్వేషన్ యొక్క డెరివేషన్ని చెక్ చేస్తే అకార్డింగ్ టు ఆస్మాటిక్ ప్రెషర్ ఈక్వేషన్ డెఫినేషన్, ఆస్మాటిక్ ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలారిటీ. సో ఆస్మాటిక్ ప్రెషర్ని
పై అంటాము, మొలారిటీని కాన్సంట్రేషన్ సి అని చెప్తాము, దీన్నే ఎం అని కూడా చెప్తూ ఉంటారు. పై ఈజ్ ఈక్వల్ ఎంఆర్టీ అని కూడా రాస్తూ ఉంటారు. సో ఏది రాసినా కూడా సి అంటే కాన్సంట్రేషన్, ఎం అంటే కాన్సంట్రేషన్. ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ సి ప్లేస్లో మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ present in the volume of the solution, n by v r into t. v ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటే పై v ఈజ్ ఈక్వల్ n ఆర్ t. n అంటే వెయిట్ బై మోలార్ మాస్ ఇంటూ RT. ఇక్కడి నుంచి MB వాల్యూను క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే MB ఈజ్ ఈక్వల్ WB RT డివైడెడ్ బై పై v అనేటువంటి ఈక్వేషన్ వస్తుంది. సో ఈ విధంగా పై ఈజ్ ఈక్వల్ CRT డెరివేషన్ చూసాం. ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసుకుంటే మోల్స్ నుంచి మోలార్ మాస్కి డెఫినేషన్స్ అనేటువంటివి ఇలా రావడం జరిగింది. ఆస్మాటిక్ ప్రెషర్ ఇన్ మిక్చర్ ఆఫ్ టూ సొల్యూషన్స్కి ఆస్మాటిక్ ప్రెషర్ చెక్ చేస్తే కేస్ 1 ఏమిచ్చారు చూడండి. లెట్ టూ సొల్యూషన్స్ ఆఫ్ సేమ్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ డిఫరెంట్ ఆస్మాటిక్ ప్రెషర్స్ పై 1 అండ్ పై 2 ఆర్ మిక్స్డ్. ద ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది రిజల్టెంట్ సొల్యూషన్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ అని కేస్ 1 ఇచ్చారు. కేస్ 1లో చూసుకుంటే ఇక్కడ టూ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2 వీటికి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అనేటువంటిది పెట్టాము. సొల్యూషన్ ఏ, సొల్యూషన్ బి. వీటి యొక్క సబ్స్టెన్సెస్ ఏంటివి అంటే ఇక్కడ సాల్ట్ సొల్యూషన్, ఇక్కడ సాల్ట్ సొల్యూషన్. సో సొల్యూట్ నేచర్ అనేటువంటిది సేమ్. వీటికి సాల్ట్ సొల్యూషన్స్కి పై 1 ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది, సొల్యూషన్ 2కి పై 2 ఆస్మాటిక్ ప్రెషర్ అనుకుంటే ఈ రిజల్టెంట్ ప్రెషర్ అనేటువంటిది టూ సొల్యూషన్స్ మిక్సింగ్ చేస్తున్నాము. అప్పుడు దీని యొక్క వాల్యూమ్ V1, దీని యొక్క వాల్యూమ్ V2 సపరేట్గా ఉంటుంది. మిక్సింగ్ చేసినప్పుడు 2ని ఈ సొల్యూషన్ 1కి పై 1 V1 అంటాం, సొల్యూషన్ 2కి పై 2 V2 అని చెప్తాము. సో సొల్యూషన్ 1 సొల్యూషన్ 2ని మిక్సింగ్ చేస్తే సొల్యూషన్ 1 పై 1 V1, సొల్యూషన్ 2 పై 2 V2. ఇక్కడ పై 1 పై 2ని రిజల్టింగ్ చేసినప్పుడు కామన్గా పై రిజల్టింగ్ అని చెప్తాము, పై ఆర్. సో పై ఆర్ అనేటువంటిది ఆస్మాటిక్ ప్రెషర్ కాన్స్టెంట్. సో పై ఆర్ కాన్స్టెంట్ తీసేస్తే V1 ప్లస్ V2 వస్తుంది. మీకు ప్రాబ్లమ్స్లలో సేమ్ సబ్స్టెన్సెస్ ఆస్మాటిక్ ప్రెషర్ ఇన్ మిక్చర్స్ ఆఫ్ టూ సొల్యూషన్స్ అని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను మీరు అప్లై చేయాలి. కేస్ 2 అబ్జర్వేషన్ చేసుకుంటే లెట్ N1 అండ్ N2 ఆర్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ టూ డిఫరెంట్ సొల్యూట్స్ present in V1, V2 values respectively. The osmotic pressure of the mixture can be calculated as ఇక్కడ NaCl సొల్యూషన్ ఇక్కడ తీసుకుంటున్నటువంటి మోల్స్ యొక్క క్వాంటిటీ వ్యారీ జరుగుతుంది. 0.01 N1 మొలారిటీ, 0.1 మొలారిటీ N2 మోల్స్ తీసుకుంటే దీనికి పై 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్, దీనికి పై 2 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనుకుంటే మిక్సింగ్ చేసినప్పుడు వాటి యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ ఏమవుతుంది? సో పై ఈజ్ ఈక్వల్ టు పై 1 ప్లస్ పై 2. సో పై 1 అనేటువంటిది డెఫినేషన్ చూసుకుంటే NIRT బై V1 ప్లస్ V2. సో పై 1 డెఫినేషన్. పై 2 చూసుకుంటే NiI2 RT బై V1 ప్లస్ V2. ఇక్కడ I1 I2ని వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అని చెప్తాము. నెక్స్ట్ వీడియోలో
వాంట్ హ్యావ్ ఫ్యాక్టర్ ఇంటర్లింక్ విత్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేటువంటి కాన్సెప్ట్ని లాస్ట్ పార్ట్గా సొల్యూషన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నుంచి పై వాల్యూ ఈజ్ ఈక్వల్ NiIi ప్లస్ NiI2 డివైడెడ్ బై V1 V2 కామన్ తీస్తే RT అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా ఫైనల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఏమొచ్చింది, ఈ ఫార్ములా రావడం జరిగింది. సో కేస్ 1లో సేమ్ సబ్స్టెన్సెస్, కేస్ 2లో డిఫరెంట్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు వాల్యూమ్స్ సేమ్ అయి ఉన్నప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ ఏమవుతుంది అనేటువంటి 2 కేసెస్. అనదర్ కేస్ 2 సొల్యూషన్స్ సపరేటెడ్ బై సెమీ పర్మియబుల్ మెంబ్రేన్. ఇక్కడ ఆస్మాసిస్ అనేటువంటిది ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది చూడండి. ఇక్కడ సొల్యూషన్ 1, సొల్యూషన్ 2 అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సొల్యూషన్ ఏ, సొల్యూషన్ బి. మనం ఏం చెప్పాం, ఆస్మాసిస్ అంటే లోయర్ కాన్సంట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సంట్రేషన్కి వాటర్ అనేటువంటిది మూమెంట్ జరుగుతుంది అని చెప్పాం. సొల్యూషన్స్కి లో కాన్సంట్రేషన్ అనుకుంటే హయ్యర్ కాన్సంట్రేషన్కి సొల్యూషన్ 2 అనుకుంటే లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి వస్తుంది. సో ఈ విధంగా అప్లై చేస్తే చేంజ్ ఇన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ఆర్ నెట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డెల్టా పై ఈజ్ ఈక్వల్ హై మైనస్ లోయర్ అని చెప్తాము. పై హయ్యర్ వాల్యూ, పై లోయర్ వాల్యూ డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేటువంటి దాన్ని ఫార్ములాగా చెప్తాము. ఈ పర్టికులర్ ఆస్మోసిస్ ప్రెజెంట్ అయి ఉన్నప్పుడు బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ అనేటువంటిది బయోలాజికల్గా ఎలా ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటిది చెక్ చేస్తే బయోలాజికల్ టర్మ్స్లోకి వస్తే దాన్ని టోనోస్ అని, టోనోసిటీ అని పిలుస్తాము. టోనోసిటీ అని అంటే రిలేటివ్ సొల్యూట్ కాన్సంట్రేషన్ అక్రాస్ మెంబ్రేన్. ఈ టోనోసిటీ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో టోనోస్ అంటే గ్రీకులో టెన్షన్ అంటే ప్రెజర్ అప్లై చేయడం. దీనికే 19th సెంచరీలో ఫిజియోలాజికల్ స్టడీస్ చేసి ఈ టోనోస్ అనే వర్డ్ని పబ్లిష్ చేయడం జరిగింది. ప్లాంట్ సెల్లో చూసుకుంటే టోనోసిటీ వర్డ్స్ అనేటువంటివి 3 టైప్స్గా క్లాసిఫై చేయబడ్డాయి. హైపర్టోనిక్, ఐసోటోనిక్, హైపోటోనిక్. ఐసో అంటే సేమ్ అని చెప్తాము. సేమ్ అంటే ఏంటి చూడండి, ఐసోటోనిక్ ఇది సెల్ అన్నమాట. సెల్ అనేటువంటిది అవుటర్ ఇన్నర్, అవుటర్ సైడ్ నుంచి వాటర్ లోపలికి వస్తుంది, ఇన్నర్ సైడ్ నుంచి అవుటర్ సైడ్కి వాటర్ వచ్చేస్తుంది. సో ఇలా ఇన్ అండ్ అవుట్ ఈక్వల్గా ట్రాన్స్పోర్ట్ ఉంటే త్రూ సెల్ ద్వారా దీన్నే ఐసోటోనిక్ అని చెప్తాము. ఫ్లాసిడ్, లెస్ రిజిడ్ అనే కాన్సెప్ట్లని చూస్తూ ఉంటాము. హైపర్ అంటే ఇన్నర్ సైడ్ నుంచి అవుటర్ సైడ్కి వాటర్ అనేటువంటిది త్రూ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. సో దీన్నే హైపర్టోనిక్ అని చెప్తాము. హైపోటోనిక్ అంటే అవుటర్ సైడ్ నుంచి ఇన్నర్ సైడ్కి వాటర్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. సో దీన్ని హైపోటోనిక్ అని చెప్తాము. దీన్నే ఒక గ్లాస్ బీకర్లో తీసుకొని ఇక్కడ సెల్ తీసుకున్నాను. సెల్కి సేమ్ అంటే ఐసో ఇన్ అండ్ అవుట్ అనేటువంటివి రెండు ఈక్వల్గా జరుగుతాయి. జరిగినప్పుడు సైజ్ అనేటువంటిది సేమ్ ఉంటుంది, ఈక్వల్ సైజ్ ఉంటుంది. ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజే ఉంటుంది, చేంజ్ అనేటువంటిది
జరగదు. దీన్నే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్తాము. అదే సెల్ని హైపోటోనిక్ సొల్యూషన్లో డిప్ చేస్తే, హైపో అంటే వాటర్ అనేటువంటిది ఇన్నర్ సైడ్కి వస్తుంది. సో ఇలా అవుట్ నుంచి ఇన్సైడ్కి రావడం ద్వారా స్వెల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఇలా సెల్ స్వెల్లింగ్ జరిగితే హైపోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్తాము. హైపర్టోనిక్ అంటే వాటర్ అనేటువంటిది సెల్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేస్తుంది. సో అయినప్పుడు సెల్ అనేటువంటిది ష్రింక్ నేచర్ వస్తుంది. సో ఈ విధంగా వస్తే హైపర్టోనిక్ సొల్యూషన్స్ అని చెప్తాము. కమింగ్ టు రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ సెల్స్ అనేటువంటివి చూసుకుంటే ఐసో అన్నప్పుడు నార్మల్ కండిషన్లో ఉంటాయి. వాటర్ ఇన్ అవుతుంది, అవుట్ అవుతుంది. ఇక్కడ హైపర్ చూసుకుంటే వాటర్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ అవుట్ అవడం వలన సింక్ అనేటువంటిది అవుతాయి సెల్స్ అనేటువంటివి. హైపోటోనిక్ నేచర్ చూసుకున్నప్పుడు వాటర్ అనేటువంటిది ఇన్ అవుతుంది, ఇన్ అయినప్పుడు స్వెల్లింగ్ నేచర్ వస్తుంది. ఇలా బయలాజికల్ ఆర్బీసీ సెల్స్ అనేటువంటివి సింక్, స్వెల్లింగ్, నార్మల్ కేస్ అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. సెల్స్ అనేటువంటివి బ్రస్టింగ్ అయినప్పుడు హైపోటోనిక్ సొల్యూషన్ ఇస్తాము. సెల్స్ నార్మల్గా ఉన్నప్పుడు 0.9% సెలైన్ అని చెప్తాము. హైపర్టోనిక్ అంటే సెల్ స్ట్రింగ్స్ అయినప్పుడు 10% సెలైన్ అనేటువంటిది హైపర్టోనిక్ సొల్యూషన్ అనేటువంటిది బాడీకి ఇస్తాము. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్, ఆస్మోసిస్ అనేటువంటి కాన్సెప్టులలో 3 టర్మ్స్ అనేటువంటివి ఐసో, హైపర్, హైపో అనే 3 కాన్సెప్ట్లు చూసుకుంటే రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటామంటే ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి. మీరు రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు ఇలా జార్లలో ఫుడ్ అనేటువంటిది స్టోర్ చేయబడి ఉంటాయి. ఈ ఫుడ్ అనేటువంటిది హై షుగర్, హై సాల్ట్ వంటి ఫుడ్ని బ్యాక్టీరియల్ గ్రోత్ రాకోకుండా ప్రివెంట్ చేయడానికి ఈ హైపర్టోనిక్ సొల్యూషన్స్ని యూజ్ చేసి ప్రిజర్వేషన్ చేస్తారు. పికిల్స్ కానీ, జామ్స్ కానీ సాల్ట్ క్యూరింగ్ చేసేటప్పుడు, మీట్ పికిల్స్ అనేటువంటివి ఫుడ్ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు హైపర్టోనిక్ సొల్యూషన్ తీసుకొని ప్రిజర్వేషన్ చేస్తాము. ఫ్లూయిడ్స్ అనేటువంటివి 0.9% నార్మల్ సెలైన్ అని చెప్తాము. దీన్నే ఐసోటోనిక్. 3% సెలైన్ని హైపర్టోనిక్, 0.45 ఉంటే హైపోటోనిక్ అని చెప్తాము. సమ్మర్లో డీహైడ్రేషన్ జరిగినప్పుడు సెలైన్ అనేటువంటిది మనకు బాడీకి ఇస్తూ ఉంటారు. అప్పుడు ఈ 3 టైప్స్లో డీహైడ్రేషన్ అయినప్పుడు హైపోనా, హైపరా, ఐసోనా అన్నప్పుడు డీహైడ్రేషన్ వచ్చినప్పుడు 0.45 సెలైన్ హైపోటోనిక్స్ని మనకి సెలైన్గా ఇస్తారు. అదే బ్రెయిన్ అనేటువంటిది స్వెల్లింగ్ జరిగింది, దాన్ని రిడ్యూస్ చేయడానికి 3% హైపర్టోనిక్ సొల్యూషన్ అనేటువంటిది సెలైన్గా మనకి ఎక్కిస్తారు. ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేటువంటిది టాప్ టు బాటమ్ వెరీ వీక్నెస్ అయిపోయి ఉంటే 0.9% నార్మల్ సెలైన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అని చెప్తాము. ఈ కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. ట్రీటింగ్ డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ అని పేషెంట్ వచ్చినప్పుడు, సో 70 years ఓల్డ్ పేషెంట్ డీహైడ్రేషన్ కారణంగా అక్కడ మీకు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అతనికి ట్రీట్మెంట్గా ఏమిస్తారు అన్నప్పుడు హైపోటోనిక్ 0.45% NaCl సెలైన్ అనేటువంటిది బాడీకి ఇస్తాము. అప్పుడు అతను డీహైడ్రేషన్ నుంచి రికవరీ అవ్వడం జరుగుతుంది. టోటల్గా టోనిక్ సొల్యూషన్స్ అనేటువంటివి 3 types. 1 is హైపోటోనిక్, 2 is ఐసోటోనిక్, 3 is హైపర్టోనిక్. ఐసో అంటే
ఈక్వల్ సొల్యూట్స్, వాటర్ ఇన్ అండ్ అవుట్ జరుగుతుంది, స్టెబుల్ వాటర్ మూమెంట్ ఉంటుంది. వీటినే నార్మల్ సెల్స్ స్వెల్లింగ్ కానీ శ్రింక్ కానీ జరగదు. హైపో అంటే లోయర్ సొల్యూట్ కేస్ అని చెప్తాము. వాటర్ అనేటువంటిది ఇన్ జరుగుతుంది, స్వెల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. స్వెల్లింగ్ జరిగితే హైపో, శ్రింక్ జరిగితే హైపర్. సో హయ్యర్ సొల్యూట్ వాటర్ అనేటువంటిది బయట సైడ్కి వస్తుంది, సెల్ అనేటువంటిది శ్రింక్ నేచర్ జరుగుతుంది. రివర్స్ ఆస్మోసిస్ మెకానిజం. రివర్స్ ఆస్మోసిస్నే ఆర్ఓ అని షార్ట్కట్ ఫామ్లో చెప్తాము. సో ఆర్ఓ సిస్టమ్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్కి ప్యూరిఫైడ్ చేసే మెకానిజంకి యూజ్ చేసేదే ఆర్ఓ సిస్టమ్ మెకానిజం. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్. ద సైన్స్ బిహైండ్ రివర్స్ ఆస్మోసిస్. సో ఆస్మోసిస్ అంటే ఏం చెప్పాం? లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వాటర్ మూమెంట్ అనేటువంటిది జరిగితే ఆస్మోసిస్ అని చెప్తాము. రివర్స్ ఆస్మోసిస్ అని అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి వాటర్ మూమెంట్ అనేటువంటిది జరిగితే రివర్స్ ఆస్మోసిస్ అని చెప్తాము. ఇక్కడ మెంబ్రేన్ యొక్క సైజ్ అనేటువంటిది 0.001 మైక్రాన్ సైజ్ ఉండాలి. ఇక్కడ చేసినప్పుడు ఎక్స్టర్నల్ ప్రెషర్ యూజ్ చేసి చేస్తాము. ఎంత ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉండాలి? 50 to 100 PSI ప్రెషర్ ఉంటే అప్పుడు ఆస్మోటిక్ రివర్స్ ఆస్మోటిక్ ప్రెషర్ అనేటువంటిది జరుగుతుంది. వీటిని ఇమేజెస్లో చెక్ చేస్తే యూ షేప్డ్ ఆస్మోసిస్ కేస్ చూసుకున్నాము. ఆస్మోసిస్ అంటే ప్యూర్ వాటర్ తీసుకున్నాను, సొల్యూషన్ అనేటువంటిది తీసుకున్నాను. వీటికి సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ పెడితే లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వాటర్ ఫ్లో అనేటువంటిది జరుగుతుంది. ఇలా వాటర్ ఫ్లో అనేటువంటిది జరిగి సొల్యూషన్ సైడు వాటర్ లెవెల్ అనేటువంటిది హైట్ వస్తుంది. సో ఈ హైట్నే ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్నే ఆస్మాటిక్ ప్రెషర్ అంటాము. ఈ ఆస్మాటిక్ ప్రెషర్కి లెవెల్ తీసుకొని రావడానికి ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేటువంటిది అప్లై చేస్తే ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి వాటర్ అనేటువంటిది పాస్ అవ్వడం జరుగుతుంది. లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి జరిగితే ఇట్ ఈజ్ ఏ పాసివ్ ట్రాన్స్పోర్ట్, నార్మల్ ప్రాసెస్, ఆస్మోసిస్ అని చెబుతాము. రివర్స్ ఆస్మోసిస్లో ఆస్మాటిక్ ప్రెషర్ని ఓవర్కమ్ చేస్తూ ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేయాలనో ఆ ప్రెషర్ని మినిమం ఎంత అప్లై చేయాలి? 50 to 100 PSI ప్రెషర్ అనేటువంటిది వాటర్ ప్యూరిఫైకి అప్లై చేస్తాము. చేసినప్పుడు వచ్చేదాన్నే ఆస్మోసిస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చేస్తున్నాం కాబట్టి దీన్ని రివర్స్ ఆస్మోసిస్ అని డిఫైన్ చేస్తాము. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్మోసిస్ అండ్ రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ సిస్టంలో కాంపోనెంట్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి? వాటర్ ప్యూరిఫైర్ చూసుకుంటే ప్రీ ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే హై ప్రెషర్ పంప్ ఉంటుంది, ఆర్ఓ మెంబ్రేన్ ఉంటుంది. ఫిల్టర్ అయిన తర్వాత వాటర్ స్టోరేజ్కి సిస్టమ్ ఈ విధంగా మీరు హౌస్లలో కానీ ఇండస్ట్రీస్లలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చూస్తూ ఉంటారు. ఆర్ఓ మెంబ్రేన్ అనేటువంటిది సెమీ పర్మియబుల్ మెంబ్రేన్గా వర్క్ చేస్తుంది. ఇది థిన్ ఫిలింగా ఉంటుంది. 0.0001 మైక్రాన్ సైజ్ అనేటువంటిది ఉంటుంది మెంబ్రేన్ యొక్క థిన్ సైజ్. అప్లికేషన్స్ ఆఫ్ రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తాము అని అంటే డీసాలినేషన్. సో సీ వాటర్ని, సీలో సాల్ట్ ప్లస్ వాటర్ ఉంటుంది, డ్రింకింగ్కి ఇవి యూజ్ అవ్వవు. ఈ సాల్ట్ వాటర్ అనేటువంటిది 70% మన ఎర్త్ మీద కవర్ అయి ఉంటుంది, 30%లో మాత్రమే నార్మల్ వాటర్ ఉంటుంది. దీంట్లో డ్రింకింగ్ వాటర్గా 10% మాత్రమే మనం డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేస్తున్నాము. సో ఫ్యూచర్ ఆన్ వాటర్ స్కేర్సిటీ రాకోకుండా టెక్నాలజీని యూజ్ చేసి వాటర్ని
డ్రింకింగ్ వాటర్ పర్పసెస్ కోసం డీసాలినేషన్ మెథడ్లో ఆర్ఓ సిస్టమ్ని అప్లై చేస్తారు. సీ వాటర్లోకి ఇంటేక్ వాటర్ తీసుకొని ప్రీ ట్రీట్మెంట్ జరిగి పంప్స్ ద్వారా ఆర్ఓ సిస్టమ్కి పంపబడి ఇక్కడి నుంచి సొల్యూట్ని అక్కడే ఉంచుకొని వాటర్ని బయటికి పంపించేస్తాయి. సో ఇలా పోస్ట్ ట్రీట్మెంట్ జరిగి ఫ్రెష్ వాటర్ అనేటువంటిది మనకి బయటకు వస్తుంది. సో ఈ మెకానిజం అనేటువంటి గల్ఫ్ కంట్రీస్లలో, యుఎస్ఏ ఇటువంటి కంట్రీస్లలో ఆల్రెడీ డీసాలినేషన్ టెక్నాలజీ జరుగుతూ ఉంది. సో ఇలా 70% సీ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకుంటే వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది సీజన్స్లలో రాదు. ఫ్యూచర్లో కూడా వాటర్ అనేటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆర్ఓ సిస్టమ్ని డీసాలినేషన్కి యూజ్ చేస్తారు. వాటర్ ప్యూరిఫికేషన్కి మనం డ్రింకింగ్ చేసే వాటర్ ఇంప్యూరిటీ వాటర్ని ప్యూర్ వాటర్గా వాటర్ ప్యూరిఫికేషన్కి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే మనం యూజ్డ్ చేసినటువంటి వాటర్ అనేటువంటిది మళ్ళీ సెకండ్ గ్రేడ్ యూజ్కి, బట్టలు ఉతుక్కోవడానికి, ప్లాంట్స్కి, ఇలా మనకి సెకండ్ యూజ్కి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఆల్రెడీ అమెరికన్ కాలిఫోర్నియాలో వాటర్ ఇరిగేషన్ సిస్టమ్కి అంటే అగ్రికల్చర్ సిస్టమ్కి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ అండ్ ఫార్మా ఇండస్ట్రీలలో ఆర్ఓ సిస్టమ్ని మెడిసిన్స్కి, స్టెరిలైజ్ వాటర్ సిస్టంలో చేసేటప్పుడు ఫుడ్ ఫార్మా ఇండస్ట్రీలో ఆర్ఓ సిస్టమ్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్ఓ సిస్టమ్ మెకానిజంకి ఇలా ఫ్యూచర్ అడ్వాన్స్మెంట్ కోసం అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేయవలసి ఉంది. కాబట్టి మెంబ్రేన్ని అడ్వాన్స్ నానో మెటీరియల్స్ని యూజ్ చేసి చేయవలసి ఉంటుంది. హైబ్రిడ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలి. స్మార్ట్ మానిటరింగ్ ఉండాలి, రియల్ టైం మానిటరింగ్, ఎనర్జీ ప్రొడక్షన్. ఈ విధంగా ఎనర్జీ అనేటువంటిది మనకు వాటర్ ప్యూరిఫికేషన్ మీరు హౌస్లో చూసుకుంటే 1 లీటర్ అనేటువంటిది డ్రింకింగ్ వాటర్ రావడానికి 4 లీటర్స్ అనేటువంటిది యూజ్ చేసుకుంటుంది. దీనికి పవర్ కన్జంప్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటివన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఇక్కడ యూజ్ చేసేటువంటి మెమోరియల్ నానో టెక్నాలజీ, హైబ్రిడ్ ప్యూరిఫికేషన్, స్మార్ట్ మానిటరింగ్, ఎల్సిడి ఆర్ ఎల్ఈడి టెక్నాలజీలో డిస్ప్లే టెక్నాలజీ అండ్ ఎనర్జీని రిడ్యూస్ చేసుకుంటూ హయ్యర్ పవర్ ఇచ్చేటట్లు బ్యాటరీస్ని ఆర్ఓ సిస్టంలో అడ్వాన్స్మెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంది, రీసెర్చ్ అనేటువంటిది. ఆస్మాటిక్ ప్రెజర్ అనేటువంటి రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్ అనేటువంటి 2 కాలిగేటివ్ ప్రాపర్టీస్ మధ్యన ఇంటర్ డిపెండ్స్ అనేటువంటిది ఎలా ఉంది చెక్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ సిఆర్టీ, దీన్ని కన్వర్ట్ చేసుకుంటే N2/V ఇంటూ ఆర్టీ, దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఆర్ఎల్విపి ఈజ్ ఈక్వల్ P0 మైనస్ PS డివైడెడ్ బై P0 ఈజ్ ఈక్వల్ X2. మోల్ ఫ్రాక్షన్ని మోల్స్లోకి తీసుకుంటే N2 డివైడెడ్ బై N1. దీని ఇంటర్ కన్వర్షన్ చేసుకుంటే N2 ఈజ్ ఈక్వల్ N1 ఇంటూ P0 మైనస్ PS బై P0 అవుతుంది. దీన్ని మళ్ళీ ఇంటర్ కన్వర్ట్ చేసుకుంటే N1 ఈజ్ ఈక్వల్ వెయిట్ బై మోలార్ మాస్లోకి కన్వర్ట్ చేసుకుంటే N2 ఈజ్ ఈక్వల్ W1/M1 P0 మైనస్ PS డివైడెడ్ బై PS అవుతుంది. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఈ 1 and 2 ఈక్వేషన్లో డెరివేషన్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ N1లో W/M1V P0 మైనస్ PS డివైడెడ్ బై P0 అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్టీ వాల్యూ ఉంటుంది. సో వీటిని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే W1RT/M1V ఇంటూ P0 మైనస్ PS బై P0. సో పై అనేటువంటిది రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెజర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. సో దిస్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆస్మాటిక్ ప్రెజర్ అండ్ ఆర్ఎల్విపి. ఆస్మాటిక్ ప్రెజర్కి డెల్టా టీబీకి రిలేషన్షిప్ అనేటువంటి చూస్తే డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్
kb ఇంటూ m. దీన్ని కన్వర్ట్ చేస్తే మొలాలిటీ ఈజ్ ఈక్వల్ N2 by W1 into 100. Therefore, delta TB is equal KB into N2 by W1 into 1000. దీని N2 వాల్యూని పక్కకు తెచ్చుకుంటే డెల్టా TB into W1 డివైడెడ్ బై KB into 1000. దీని ఈక్వేషన్ 3 అనుకోండి. ఈక్వేషన్ 1 and 2 నుంచి పై ఈజ్ ఈక్వల్ డెల్టా TB W1 బై V ఇంటూ KB ఇంటూ 1000 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ RT వస్తుంది. దీన్ని రీఅరేంజ్ చేస్తే W1 బై V, దీన్నే డెన్సిటీ అని చెప్తాము. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ డెన్సిటీ. దేర్ఫోర్ పై ఈజ్ ఈక్వల్ డెల్టా TB ఇంటూ RT ఇంటూ D డివైడెడ్ బై K ఇంటూ 1000. సో ఈ విధంగా రిలేషన్షిప్ బిట్వీన్ పై ఇంటూ డెల్టా Pని తీసుకుంటాము. రిలేషన్షిప్ బిట్వీన్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డెల్టా TF, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి. డెల్టా TF ఈజ్ ఈక్వల్ KF ఇంటూ M. M అంటే మొలాలిటీ, N2 బై W1 ఇంటూ 1000. దేర్ఫోర్ N2 పక్కకు తెచ్చుకుంటే N2 ఈజ్ ఈక్వల్ డెల్టా TF ఇంటూ W1 బై KF ఇంటూ 1000. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. ఫ్రమ్ 1 and 4 నుంచి డెరివేషన్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ N2 ఇంటూ RT. దీన్ని సింప్లిఫై చేస్తే W1 బై B పెట్టుకుంటే D అవుతుంది. దేర్ఫోర్ పై ఈజ్ ఈక్వల్ డెల్టా TF ఇంటూ RT ఇంటూ D డివైడెడ్ బై KF ఇంటూ 1000 అనేటువంటి ఫార్ములాని ఫైండ్ అవుట్ చేస్తాము. సో దిస్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పై అండ్ డెల్టా TF. ఇప్పటి వరకు కాలిగేటివ్ ప్రాపర్టీ అయినటువంటి ఆస్మోసిస్, ఆస్మాటిక్ ప్రెషర్ గురించి కాన్సెప్ట్, డెరివేషన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ అదర్ ప్రాపర్టీస్ గురించి ఈక్వేషన్ డెరివేషన్ చేశాము. అప్లికేషన్స్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్, ఆస్మోసిస్, టోనిసిటీ టర్మ్స్, ఐసో, హైపర్, హైపో వంటి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు హైపోటోనిక్ సొల్యూషన్స్ వంటి అప్లికేషన్స్ని ఇన్ డెప్త్గా తెలుసుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ను యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేటువంటివి నేషనల్ లెవెల్ JEE అండ్ నీట్లలో ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది చెక్ చేస్తే, ఏ సొల్యూషన్ కంటైనింగ్ 1 gram ఆఫ్ ఏ నాన్ ఎలక్ట్రోలైట్ in 100 ml of water exerts an osmotic pressure of 2.46 atm at 27 degree centigrade. Calculate the molar mass of the solute. ప్రాబ్లంలో చూస్తే ఆస్మాటిక్ ప్రెషర్ అన్నారు. సో పై ఇచ్చారు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది మోలార్ మాస్ M అంటున్నారు. అలాగే 1 gram వెయిట్ అంటున్నారు. సో ఆస్మాటిక్ ప్రెషర్కి, మోలార్ మాస్కి, వెయిట్కి రిలేషన్ అనేటువంటిది చెక్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ N/V ఇంటూ RT, మోల్స్ అనేటువంటిది WRT/MV అనేటువంటి ఫార్ములా తీసుకుంటే ఈ ప్రాబ్లంకి సూట్ అయ్యే ఫార్ములా. ఇక్కడ మనకు కావలసింది M అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆస్మాటిక్ ప్రెషర్ 2.46 ఇచ్చారు, W అనేటువంటిది 1 gram ఇచ్చారు, R వాల్యూ 0.0821, 27 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ని 27 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లోకి కన్వర్ట్ చేస్తే ప్లస్ 273 చేయండి, చేస్తే 300 కెల్విన్ అవుతుంది. సో కెల్విన్ టెంపరేచర్ 300 డివైడెడ్ బై M ఇంటూ వాల్యూమ్ వచ్చేసి ఎంత ఇచ్చారు 100 ml. 100 ml అనేటువంటిది లీటర్లోకి కన్వర్ట్ చేస్తే 0.1 లీటర్ అవుతుంది. సో 0.1 లీటర్. మనకు కావాల్సింది ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే 2.46 ఈజ్ ఈక్వల్ ఈ RHS సైడ్ ఉన్నటువంటిది సింప్లిఫై చేస్తే
24.63 డివైడెడ్ బై 0.1 m వస్తుంది. మనకు కావాల్సింది m వాల్యూ కాబట్టి m నుంచి పక్కన పెట్టుకుంటే 246.3 డివైడెడ్ బై 2.46 అవుతుంది. సో వాల్యూ వచ్చేసి సింప్లిఫై చేస్తే 100.1 గ్రామ్ పర్ మోల్ వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లంలో అడిగినటువంటి కండిషన్ ఏంటి, ఏ ఫార్ములాని అప్లై చేయాలి, సింపుల్ మ్యాథమెటికల్ డెరివేషన్ చేస్తే ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేయగలము. ఏ షుగర్ సొల్యూషన్ నాన్ ఎలక్ట్రోలైట్ ఆఫ్ అన్నోన్ కాన్సంట్రేషన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రివర్స్ ఆస్మోసిస్ at 25 degrees centigrade by applying 6 atm pressure, the osmotic pressure of the solution is found to be 4.5 atma. Case A, will reverse osmosis occur? Case B, if yes, calculate the net effect pressure driving the reverse osmosis. చూడండి, ఆస్మోసిస్ అంటే లోయర్ కాన్సంట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సంట్రేషన్కి వాటర్ ఫ్లో జరుగుతుంది. రివర్స్ ఆస్మోసిస్ అంటే హయ్యర్ కాన్సంట్రేషన్ నుంచి లోయర్ కాన్సంట్రేషన్కి వాటర్ ఫ్లో జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, రివర్స్ ఆస్మోసిస్ అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఆస్మోటిక్ ప్రెషర్ని ఓవర్కమ్ చేస్తూ చేయాలి. కాబట్టి అప్లైడ్ ప్రెషర్ గ్రేటర్ దాన్ ఆస్మాటిక్ ప్రెషర్ ఉండాలి. అప్పుడే రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటిది జరుగుతుంది. కేస్ 2, నెట్ ప్రెషర్ ఏమవుతుంది? సో ప్రాబ్లం ఏం చెప్పాం, హయ్యర్ మైనస్ లోయర్ అని చెప్పాం. సో డెల్టా పి ప్రెషర్ ఇక్కడ మనకి ఆస్మోసిస్ కండిషన్లో చూసినప్పుడు డెల్టా పి ఈజ్ ఈక్వల్ అప్లైడ్ ప్రెషర్ మైనస్ ఆస్మోటిక్ ప్రెషర్. సో ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎంత ఇస్తున్నాం, 6 అట్మా ప్రెషర్ ఇస్తున్నాం. సో ఇచ్చినప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ ఎంత వచ్చింది, 4.5 అట్మా ప్రెషర్ వచ్చింది. సో 6 మైనస్ 4.5 చేస్తే 1.5 అట్మా ప్రెషర్. ద డిఫరెన్స్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ 1.5 అట్మా. సో కాన్సెప్ట్ ఏమి ఇచ్చారు, ప్రాబ్లమ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ బాగా మీకు తెలుసుంటే ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని క్రాక్ చేయగలరు. క్యాలిక్యులేట్ ది ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ obtained by mixing 100 ml of 3.4% urea solution and 100 ml of 1.6% cane sugar solution at 293 Kelvin. So find out the osmotic pressure పై అంటున్నారు. ఇక్కడ మనం చూస్తే 2 సొల్యూషన్స్ ఉన్నాయి, మోల్స్ అనేటువంటివి డిఫరెంట్గా ఉన్నాయి. 3.4% యూరియా సొల్యూషన్ అంటే వెయిట్ పర్సెంట్ W1, ఇక్కడ వెయిట్ పర్సెంట్ W2 డిఫరెంట్గా ఉంది. సో ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఆస్మోటిక్ ప్రెషర్ పై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో స్టెప్ 1 ఏం చేయాలి, క్యాలిక్యులేట్ ది మొలారిటీ. మొలారిటీ అంటే ఫార్ములాలో ఫస్ట్ ఆస్మోటిక్ ప్రెషర్లో పై ఈజ్ ఈక్వల్ CRT. సో సిని ఫైండ్ అవుట్ చేయాలి, మొలారిటీ. సో మొలారిటీ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ది వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్. సో ఇక్కడ చూడండి, ఎన్ ఫస్ట్ కేసులో యూరియా ఇచ్చారు, సెకండ్ కేసులో కేన్ షుగర్ ఉంది. యూరియా కేసు చూసుకుంటే ఎన్ ఆఫ్ యూరియా ఈజ్ ఈక్వల్ వెయిట్ ఎంత ఇచ్చారు 3.4% డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ యూరియా 60. సింప్లిఫై చేస్తే 0.0567 ఎన్ ఆఫ్ యూరియా వస్తుంది. ఎన్ ఆఫ్ యూరియా మొలారిటీ ఆఫ్ యూరియా కేసు చూసుకుంటే ఎన్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ 0.1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0.567 వస్తుంది. కేన్ షుగర్ కేసు చూసుకుంటే ఎన్ ఆఫ్ కేన్ షుగర్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై మోలార్ మాస్, షుగర్ 342 వాల్యూ వచ్చేసి 0.0468 ఎన్ ఆఫ్ కేన్ షుగర్ వస్తుంది.
మొలారిటీ వచ్చేసి ఎన్ ఆఫ్ కేన్ షుగర్ బై వి ఇన్ వాల్యూమ్ వేస్తే 0.0468 మొలారిటీ వస్తుంది. స్టెప్ 2లో ఆస్మోటిక్ ప్రెషర్ పై ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది సిఆర్టి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరియా 0.567, ఆర్ వాల్యూ కాన్స్టెంట్ 0.0821, టెంపరేచర్ 293 డిగ్రీలో నుంచి కెల్విన్లే కన్వర్ట్ చేసుకుంటే 293. వీటిని సింప్లిఫై చేస్తే 13.7 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వస్తుంది. కేన్ షుగర్కి ఆస్మాటిక్ ప్రెషర్ చెక్ చేస్తే కేన్ షుగర్ సి వాల్యూ 0.0468, ఆర్ వాల్యూ 0.0821, టీ వాల్యూ 293. సింప్లిఫై చేస్తే 1.13 అట్మా వస్తుంది. మనకు అడిగింది టోటల్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. సొల్యూషన్ 1కి యూరియా తీసుకున్నారు, సొల్యూషన్ 2కి షుగర్ తీసుకున్నారు. అప్లై చేసినప్పుడు పై 1 అనేటువంటిది 13.7 వస్తుంది, పై 2 అనేటువంటిది 1.13 అట్మా వస్తుంది. ఈ రెండింటిని మిక్సింగ్ చేసినప్పుడు ఎంత వస్తుంది అన్నప్పుడు పై ఈజ్ ఈక్వల్ పై టోటల్ ఈజ్ ఈక్వల్ పై ఆఫ్ యూరియా ప్లస్ పై ఆఫ్ కేన్ షుగర్. ఎంత వస్తుంది 13.7 × 1.13 టోటల్ 14.83 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వస్తుంది. ద ఆస్మోటిక్ ప్రెషర్ ఆఫ్ an 18% weight by volume glucose solution at 27 degrees centigrade. సో ఆస్మాటిక్ ప్రెషర్ అంటున్నారు, ఇక్కడ వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇచ్చారు. సో ఆస్మాటిక్ ప్రెషర్కి వెయిట్ బై వాల్యూమ్లో రిలేషన్ ఏముంది? సో వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ని మొలారిటీలే కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు పై ఈజ్ ఈక్వల్ సిఆర్టీ వస్తుంది. సి అంటే మొలారిటీ, ఆర్టీ అంటే టీ అంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని కన్వర్ట్ చేస్తే 273 యాడ్ చేస్తే 300 కెల్విన్ వస్తుంది. ఆర్ వాల్యూ 0.0821. సో కాన్సన్ట్రేషన్ని కనుక్కోవాలి. మొలారిటీ అంటే ఎన్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వి ఇన్ ఎంఎల్. సో ఎన్ ఆఫ్ సొల్యూట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? గ్లూకోజ్ ఇచ్చారు. సో ఎన్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై వాల్యూమ్ 18/180 ఈజ్ ఈక్వల్ 0.1 మోల్స్. మోల్స్ అంటే 0.1 0.1 వాల్యూమ్. సో ఈజ్ ఈక్వల్ 1 వస్తుంది. సో 1 మొలారిటీ. ఇది సి వాల్యూ. సబ్స్టిట్యూట్ చేస్తే సిఆర్టీ. సి అంటే 1, ఆర్ అంటే 0.0821, టీ అంటే 300. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 24.63 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో 24.63 ATM ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పటి వరకు కాలిగేటివ్ ప్రాపర్టీ అయినటువంటి ఆస్మోటిక్ ప్రెషర్, ఆస్మోసిస్, రివర్స్ ఆస్మోసిస్, ఈక్వేషన్స్, అప్లికేషన్స్, టోనిక్ టైప్ సొల్యూషన్స్ అండ్ కాన్సెప్ట్ తర్వాత కాన్సెప్ట్ను అప్లై చేసుకొని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి జేఈఈ, నీట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మోడల్స్ చెక్ చేయడం జరిగింది. మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్స్లో ఈ కాన్సెప్ట్ని అప్లై చేస్తే ఈజీగా ప్రాబ్లమ్స్ని క్రాక్ చేసుకోగలరు. మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Hope this information is informative. Thank you.